ఇదిగోండి, ఇది పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్. కాలువలు ఇట్లా సముద్రంలో కలుస్తాయి కదా, ఇలాంటి ప్లేసులు చేపలు పట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఆటుపోట్లకి ఎదురెళ్ళకుండా ముందు ఇట్లాంటి కాలువలో దించుకుంటారు. దీనివల్ల ఏమైందంటే ముందు పడవ స్లోకి వెళ్ళిపోయింది. ఇసుకలో దించడం అట్లాంటివి ఏముండవు, ఇబ్బంది ఉండవు. ఏది మన చీరాల బీచ్ అలాగా. ఇవ్వండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పడవ ఇలాంటి కాలువలో మొదలవుతుంది. ఈ కాలువలో ఇట్లా మొదలైంది కదా, అటు బీచ్లోకి వెళ్ళి కలిసింది. చేపలు వేటకెళ్తున్నారు. అంత సింపుల్గా ఉందో చూడండి. అదే మనకి చీరాలనుకోండి, ఈ ఇసుకలో నుంచి నెట్టుకుంటా వెళ్ళి బీచ్లోకి ఎక్కాలి. వీళ్ళు ఎట్లా కాదు, హాయిగా నెలల్లో నుంచి వెళ్ళిపోతున్నారా, డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోతారు. అది ఇక్కడ ఉన్న ప్లస్. ఈ పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్కున్న బెనిఫిట్ ఏంటంటే హాయిగా ఈ నీళ్ళలో దిగుతారు. ఫస్ట్ ఎవరైతే ఇద్దరో ఒకళ్ళు అంటే చాలు, హాయిగా నెట్టుకొని నీళ్ళలో నుంచి నెట్టుకుంటూ వెళ్ళిపోతే మోటార్ స్టార్ట్ చేస్తే హాయిగా బీచ్లోకి వెళ్ళిపోతారు. అదే చీరాల, రామాపురం ఇలాంటి బీచ్లు ఏమైందంటే కాలువలు ఉండవు కదా, ఎంత పెద్ద కాలువలు, ఎదురుగా ఈ ఇసుకలో నుంచే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు.